సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని, సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే గనుక, బిడ్డ ఎందుకమ్మా టెన్షన్గా ఉన్నావు? భయపడకు, నన్ను నమ్ముకున్నావుగా, ఈ అదృష్టాన్ని దక్కించుకో, అద్భుతమే జరగబోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అనుకుంటూ ఉన్నారండి. మరి అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా అది మనం భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఆ సందేశం తప్పకుండా విని తెలుసుకుందాం. అయితే ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నామక్క. మాకు మీ సందేశాల రూపంలో అమ్మవారు ఇచ్చేది అసలు ఎంతగా అంటే మాకు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. అమ్మవారి దయ వలన మేము ఆ కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉంటున్నాము. ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా కూడా అసలు ఆ కష్టం నుంచి బయటపడగలనా అని అనుకున్నాను. అటువంటి సమయంలో నేను మీరు చెప్పే వీడియోస్లో అమ్మవారు ఇచ్చే సందేశాలు నాకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. మా జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి ఆశీస్సులతో మేము వాటి నుంచి గట్టెక్కి మళ్ళీ మామూలు స్థితికి రాగలుగుతున్నాము. చాలా ధన్యవాదాలు అక్క అని ఎన్నో చోట్ల నుంచి చాలా మెసేజెస్ మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఏమి భయపడవలసిన పర్లేదండి. మీ సమస్యలు ఏమైనా సరే ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్యల గురించి అమ్మవారి దగ్గర ప్రేయర్స్ అయితే పెడతాను, మీ పేర్లు చదివించుతాను. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ ఎందుకు తల్లి అంతగా టెన్షన్ పడుతున్నావు? దేని గురించి అమ్మా నీ భయం? ఆ భయం ఎందుకో నాకు తెలియచెయ్యి. నీకు ఏమీ జరగదు. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు అని నేను అడుగుతున్నాను. ఏం జరగబోతుంది అని అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా నువ్వే నిర్ణయించుతావా? నువ్వు ఏది జరుగుతుందో నీకు తెలుసా? ఒక్క 5 నిమిషాల్లో ఏమవుతుందో రాసి పెడతావా? అసలు రేపు ఏమి జరగబోతుందో తెలుసుకుంటావా? అసలు క్షణం దాటితే ఏమవుతుందో నువ్వు చెప్పగలవా? తల్లి, అనవసరమైన భయాలు ఏవి కూడా పెట్టుకోకు. ఈరోజు బళ్ళు ఓడలు అవ్వచ్చు, రేపు ఓడలు బళ్ళు అవ్వచ్చు. ఈ మాట నువ్వు వినే ఉన్నావుగా. మరి ఇంత కంగారు దేనికోసం చెప్పు? బిడ్డా టెన్షన్గా ఉంది అన్నావుగా, కాస్తంత టెన్షన్ నుంచి బయటకు రా. గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని చిన్నగా ఆ ఊపిరిని వదులు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అసలు భయపడవద్దు. ఎందుకు చెప్పు భయం? నేను ఉన్నాను కదా తల్లి. నా మీద నీకు నమ్మకం లేదా? నేను ఉన్నాను అని నువ్వు చెప్పి నువ్వు పూర్తిగా నమ్మడం లేదా? నాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నా దుర్గమ్మ చూసుకుంటుంది అని చెప్పి నీకు ధైర్యం లేదా? నువ్వే ఒకసారి చెప్పు. మరి ఎందుకమ్మా ఇంత ఆవేదన? ఎందుకు ఇంత ఆలోచన? ఎందుకు ఇంత మనస్తాపం? దేనికో నాకు తెలియజేయి. అన్నింటికి కూడా నేను ఉన్నానుగా. నా బిడ్డ టెన్షన్ పడుతూ ఉంటే, నా బిడ్డ భయపడుతూ ఉంటే, ఈ కష్టం నువ్వు పడుతూ ఉంటే కష్టాల నుంచి నేను గట్టెక్కించలేనా? ఈ టెన్షన్ నుంచి నీకు రిలీఫ్ని అందించలేనా? ఈ బాధ నుంచి నిన్ను తప్పించలేనా? చెప్పు. మరి నా మీద నమ్మకమే ఉంటే కనుక ఒక్కసారి దుర్గమ్మ నిన్ను నేను నమ్మాను అని చెప్పు. ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు తల్లి. బిడ్డ ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు, దేని గురించి కంగారు పడకు. నీ బిడ్డ ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళారు కదూ. నీ బిడ్డకు ఎన్ని మార్కులు వస్తాయో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నావా? బిడ్డ అయితే అస్సలు కంగారు పడకు. ఈ దుర్గమ్మ నా వాక్కే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకాన్ని ఉంచు. నీ బిడ్డ చక్కగా పరీక్షలు రాస్తుంది, అందులో మంచి మార్కులు సాధిస్తుంది, తెచ్చుకుని నీకు సంతోషంగా
నీకు ఆ మార్కుల లిస్ట్ అనేది నువ్వు చూడగలుగుతావు. నువ్వు ధైర్యాన్ని నీ బిడ్డకు అందజేయి. ఆ ఒక్కటి నువ్వు చేస్తే చాలు. తను ఏ విధంగా ఈ మిగతా పరీక్షలకు కూడా తను ఎంతగా రాసినట్టే తెలియకుండా రోజులు గడిచిపోతాయి. చక్కగా ఆఖరి పరీక్ష వరకు కూడా నువ్వు టెన్షన్ పడుతూ కనిపించావు అంటే తను చాలా బెంబేలెత్తిపోతుంది. అలా ఉండవద్దు. వాళ్ళు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. వాళ్ళు దేని గురించి అయితే కంగారు నువ్వు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ. తల్లి, ఇక దేని గురించి నీ ఆలోచన? ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది పరీక్షకు సంబంధించింది అయినా సరే, భర్తకు సంబంధించినది అయినా సరే, అప్పుకు సంబంధించిందైనా, డబ్బుకు సంబంధించిందైనా, ఆరోగ్యానికి సంబంధించింది అయినా, మరి ఏ ఇతర వాటికి సంబంధించింది అయినా కూడా, ఇంతకంటే పెద్ద సమస్య అయినా కూడా దేనికి నువ్వు కంగారు చెందాల్సిన పని లేదు. అన్ని భారాలను నేను చూసుకుంటాను తల్లి. నీ దుర్గమ్మ ఉందిగా, నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి పెట్టుకుని నా దుర్గమ్మ ఉంది అని నువ్వు నమ్మితే చాలు బిడ్డ. తల్లి, ప్రతిరోజు ఎందుకమ్మా ఇంత సున్నితమైన మనస్తత్వం, ఇంత సున్నితమైన నీ మనస్తత్వాన్ని ఎలా తట్టుకోగలుగుతావు చెప్పు? రోజుకి నా సందేశాలు విని నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. కానీ నువ్వు రోజుకి సున్నితమైన మనస్సుని పెంపొందించుకుంటున్నావే తప్ప నాకు ఏమి జరిగినా దుర్గమ్మ తల్లి ఉంది అనే ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోలేకపోతున్నావు. ధైర్యే లక్ష్మి, తన ధైర్యమే తల్లి, ధైర్యమే తనకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏది వచ్చినా తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు పసిపిల్లలాగా ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు? బిడ్డా, ధైర్యంగా ఉండాలి. పరిస్థితులను తట్టుకుని నిలబడాలి. నీకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు దాటగలవు కాబట్టే నీకు ఆ కష్టం వచ్చింది. నీకు ఈ బాధ వచ్చింది అంటే ఆ బాధ నుంచి నీకు ఏదో తెలియాలి కనుకనే నీకు బాధ వచ్చింది. నువ్వు ఎన్నో నేర్చుకోవాలి కనుకనే నీకు ఇవన్నీ కూడా భగవంతుడు తీసుకొచ్చి పెట్టారు. ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి. మళ్ళీ ఆ కష్టం అనేది రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి. బిడ్డ, తలచుకున్న వెంటనే సుఖం వచ్చింది అంటే ఆ సుఖానికి విలువేముంటుంది చెప్పు? బిడ్డ, ఆ సంతోషానికి ఇక గొప్ప ఏముంటుంది? తల్లి, ఎన్నో కష్టాలను దాటుకుని ఒక్కసారిగా సుఖం వచ్చింది అంటే అప్పుడే కదా బిడ్డ ఆ సంతోషానికి విలువ ఉంటుంది. అమ్మా, టెన్షన్లు అన్నింటినీ కూడా పోగొట్టుకో బిడ్డ. అది దేనికి సంబంధించింది అయినా కూడా నీ మనసులో ఉన్న ప్రతి భయాన్ని దూరం చేసుకో. ఈ సృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నేను చెప్పనా? నువ్వే తల్లి, నీకు నువ్వే ముఖ్యమైన దానివి. ఒక్కసారి నేను చెప్పేది కళ్ళు మూసుకుని విను. ప్రతిదీ కూడా నీకు అంతుపడుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకో బిడ్డా. నువ్వు నవ్వితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఏడిస్తే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచి నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తుంటే నీ సంతోషాన్ని, ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వే ఆ క్వశ్చన్ అనేది వేసుకుని నువ్వు వస్తేనో లేదా నువ్వు బ్రతికితేనో ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేను ఉన్నాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అనిపిస్తుంది కదూ బిడ్డ, నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి. మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలాగమ్మా? నీకు నువ్వే దైవానివి కావాలి. నీకు నువ్వే ధైర్యానివి కావాలి. నీకు నువ్వే శక్తివి కావాలి. నీకు నువ్వే అమ్మవి కావాలి. నీకు నువ్వే తండ్రివి కావాలి. మొదట నిన్ను నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు కళ్ళు తెరువు తల్లి. అంతా అర్థమైంది కదూ? నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి
ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవ్వరూ లేరు అమ్మ దుర్గమ్మ అని ఒక్కటే సమాధానం చెప్తావు, అవును కదా? మరి నీకు నువ్వైనా మిగలాలి కదా బిడ్డా. నీకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇదే వాస్తవం, ఇదే నిజం. నీకు నీ కుటుంబం అంటే ప్రాణం, నీ బిడ్డలు అంటే నీకు సర్వస్వం, నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు పంచ ప్రాణాలు. వారి కోసం ఏదైనా చేస్తావు, ఎంత దూరమైనా వెళ్తావు, ఎంతటి కష్టాన్ని అయినా పడతావు, వారికి సుఖాలను అందించాలి అనుకుంటావు. ఈ ప్రయత్నంలోనే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నావు. కొన్ని సంతోషంగా అనిపిస్తున్నాయి, కొన్ని బాధగా అనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు. తప్పు లేదమ్మా, అసలుకు తప్పు లేదు. కానీ నీకు నువ్వు మొదట ఆనందంగా ఉండు, తరువాతే నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచు. ఇదే వాస్తవం బిడ్డ, ఒప్పుకోలేని వాస్తవం. కనుక నీ మనసులో ఏర్పడిన టెన్షన్లు, బాధలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు అన్నింటికీ అవమానాలు కూడా దూరం పెట్టేయి. మనసంతా ఒక తెల్లటి కాగితంలాగా మార్చుకో. ఇప్పటి వరకు నీ మనసు అంతా కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంది. ఇకపై వాటన్నింటినీ కూడా చెరిపేసి నువ్వు తెల్లటి కాగితంలాగా మార్చుకో. ఈ తెల్లటి కాగితం అనేది నీకు ప్రశాంతంగా ఉంచుతుంది. నీ మనసుకు అనిపించవచ్చు బిడ్డ, ఎన్నో అవమానాలు పడ్డాను దుర్గమ్మ తల్లి, ఎన్నో బాధలను అనుభవించాను దుర్గమ్మ, ఎంతో నరకయాతను చూశాను అమ్మా, ఎన్నో కష్టాలను తట్టుకున్నాను తల్లి, విసిగిపోయానమ్మా అని చెప్పి నీకు అనిపించవచ్చు బిడ్డ. అన్నింటినీ కూడా దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నీ వెన్నంటే ఉన్నాను. కానీ కొన్ని కర్మానుసారం అనుభవించాలి కదా బిడ్డ. ఆ కర్మానుసారం అనుభవించవలసినవి ఎవ్వరు కూడా దూరం చేసుకోలేరు, చేయలేరు కూడా ఎవ్వరు. కానీ కొన్ని పనులు ఉంటాయి చూడు, అవి అనేవి దూరం చేస్తాయి బిడ్డ. అయితే నువ్వు చేసే దాన ధర్మాల వల్ల కొన్ని కర్మల నుంచి నువ్వు దూరం అవ్వవచ్చు. నువ్వు చేసే పూజల వల్ల కొన్ని కష్టాల నుంచి కూడా దూరం అవ్వవచ్చు. నిజం చెప్తున్నానమ్మా తల్లి, నువ్వు నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి అనుకో, ఒక ₹1 అయినా సరే దానం చేసి చూడు. నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో, నీ ముఖంలో ఎంత ఆనందం వస్తుందో. ఎవరైనా సరే ఆకలితో ఉన్నారనుకో, ఒక్క పూట అన్నం పెట్టి చూడు, నీ జీవితంలో ఎన్ని నష్టాలు తొలగిపోతాయో. ఒక్కసారి గోమాతకు కొన్ని కూరగాయలు తినిపించి చూడు తల్లి, నీ జీవితం ఎంత ఆనందమయం అవుతుందో నీకు నువ్వే తెలుసుకుంటావు. వీటన్నిటితో పాటు మనసును ధైర్యంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. వచ్చిన కష్టాన్ని నుంచి తప్పించుకునే తెలివితేటలు ఉండాలి బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో దుర్గమ్మ నాతో లేను అని చెప్పి ఈరోజు నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటేనే నేను నీతో ఉన్నాను అనే కదా బిడ్డ అర్థం. నువ్వు పడుతున్న టెన్షన్ ఏంటో కూడా నాకు బాగా తెలుసు. భయపడకు. నువ్వు అనుకున్నట్లుగా నువ్వు భయపడే విధంగా ఏది జరగదు తల్లి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది. సంతోషమే కదా, ఆనందమే కదా. ఈ అదృష్టాన్ని దక్కించుకో. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ అద్భుతమే నీ జరగబోతుంది బిడ్డ. నీకు నీ దుర్గమ్మ ఎప్పుడు ఆశీర్వాదం అందిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్పి నా ఆశీర్వాదములు నీకు అందిస్తున్నాను బిడ్డ అని మన దుర్గమ్మ తల్లి మన కోసంగా చక్కటి సందేశాన్ని అందించారు కదూ. ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదూ. మీ అందరికీ కూడా అర్థమైంది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా మీ ముందుంటానండి. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ
మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. జై కనకదుర్గమ్మ తల్లికి జై. జై కనకదుర్గమ్మ తల్లికి జై.